సో మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది నేను యాక్చువల్లీ మహేష్ బాబు గారా ఆగు కాదు బేసిక్గా సార్ రాఘవేంద్రరావు సార్ నాకు చెప్పారు ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాను అని సో మరి ఆయన లేకుండా మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ మనం ఆ స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాము లెట్స్ వెల్కమ్ ద స్పెషల్ గెస్ట్ టు ద ఇంటర్వ్యూ అడవి స్టైల్లో ఏంటి నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేస్ చూడాలా సార్ హీరోయిన్ అవ్వకముందే నీ ఫేస్ హీరోయిన్ అయ్యాక స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అంటే మరి మా ఎక్స్పెక్టేషన్లు అక్కడ ఉన్నాయి లేదు లేదు నేను హోస్ట్ నేను హ్యాపీ అని సుధీర్ గారు ఇట్ సెల్ఫ్ స్పెషల్ ఏంటి అందుకే స్పెషల్ మీ హీరో అనా ఈ సపోర్ట్ అంతా అలా అంతే కదా మరి అసలు హీరోయిన్ కాదండి మేము క్యారెక్టర్ యాక్చువల్లీ వి ఆర్ జస్ట్ లైక్ సు అండ్ డి అవును అవును ఇప్పుడు మీరు క్యారెక్టర్ సినిమాలో కానీ మీకు హీరోయిన్ తను కదా వెన్నెల కిషోర్ హీరోయిన్ లాజిక్ అర్థం కావట్లేదు సార్ నాకు మేము ఇద్దరు క్యారెక్టర్స్ ప్లే చేసాం యాక్చువల్లీ అవును ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా దీపికానే మిమ్మల్ని పేరుగా ఎందుకు సెలెక్ట్ చేశారు మీకు సార్ అడగండి డైరెక్టర్ గారు సెలెక్ట్ లేదు చేశారు మీరే సెలెక్ట్ చేసుకున్నారా లేదండి బాబు నాకు తెలియదు కూడా విష్ణుతో చేసి ప్రోగ్రామ్స్ బోర్ కొట్టింది నాకు దీపిక నాకు బోర్ కొట్టింది నేను అసలు నేను వెళ్ళగానే నా క్యారెక్టర్ అన్నారు తర్వాత తెలిసింది నాతో పాటు ఒక పేరు ఉంటారని చెప్పని అది దీపిక చేస్తుందని చెప్పని తర్వాత తెలిసింది నాకు సేమ్ తర్వాత ఏంటి సుధీర్ వావ్ ఓకే వెరీ కంఫర్టబుల్ ఇట్స్ లైక్ ఒక హోమ్ ఫీల్ ఇస్తుంది అనమాట సుధీర్ గారితో ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటారు నాకు అర్థం కాదు స్పెషల్ స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అని Special మరీ guest ఏం స్పెషల్ గా కాదండి. బుక్ చేశారు మిమ్మల్ని యాక్చువల్లీ బుక్ చేశారా అయితే సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కదా కదా నో బట్ సుధీర్ గారు చెప్పండి ఓకే మాకు తెలుసు మీరిద్దరు ఒక పెయిర్ సినిమాలో బట్ చాలామంది పెయిర్స్ ఉన్నారు చాలామంది యాక్టర్స్ ఉన్నారు బట్ ఓవరాల్గా మీకు ఈ కథ విన్నప్పుడు అసలు ఎలా అనిపించింది ఎంత కామెడీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది ఇంత 100% అంటే కథ ఇట్ సెల్ఫ్ లైక్ అంటే బేసికల్లీ కొన్ని స్క్రిప్ట్స్లోని కామెడీ ఉంటుంది అంటే లైక్ ఐ మీన్ సినిమాలో స్క్రిప్ట్స్ లేదంటే కామెడీ సీన్స్ పెడితే కామెడీ వస్తుంది కానీ స్టోరీ లైనే బేసికల్లీ ఒక నాన్ సింగ్ కామెడీ ఉండి లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ డ్రామా ఉందనుకోండి దట్ ఇట్ సెల్ఫ్ లైక్ ఐ మీన్ జనరేట్స్ ద హ్యూమర్ దానికి తోడు అందరు ఆర్టిస్టులు ప్లస్ అయినప్పుడు డెఫినెట్లీ ద రీచ్ వుడ్ బి గుడ్ అంటే అవుట్పుట్ వుడ్ బి డెఫినెట్లీ గుడ్ యాక్చువల్లీ